అదేవిధంగా మనకు బంజారా హిల్స్ కానీ, జూబ్లీ హిల్స్ కానీ, మాదాపూర్ కానీ, లేకపోతే పంజగుట్ట చౌరస్తా కానీ ఈ ప్రాంతాలన్నీ కూడా ట్రాఫిక్ మోరార్లెస్ ఎయిర్పోర్ట్ పోవాలంటే మనకు హైటెక్ సిటీ వైపు నుంచి, దుర్గం చెరువు వైపు నుంచి పోయే పరిస్థితి. ఈరోజు ఆ రోడ్లు విస్తరణ లేకపోవడం వల్ల రోడ్ నెంబర్ 45, రోడ్ నెంబర్ 36 పూర్తిగా వ్యాపార కేంద్రాలు, మెట్రో రోడ్లన్నీ నిండుకపోవడం వల్ల ఈరోజు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి, MLS కాలనీ నుంచి, డిఫెన్స్ ల్యాండ్లో నుంచి, మనకు దుర్గం చెరువు రామనాయుడు స్టూడియో పక్క నుంచి, మినిస్టర్ హైకోర్టు జడ్జెస్ క్వార్టర్స్ నుంచి, మహాప్రస్థానం పక్క నుంచి డైరెక్ట్గా మనము కోహినూరు హోటల్, రాయదుర్గం నాలెడ్జ్ పార్క్ వరకు ఎలివేటెడ్ కారిడార్ కట్టి ట్రాఫిక్ ఇటు నుంచి కూడా వెళ్ళడానికి ఈరోజు తీసుకెళ్ళి డైరెక్ట్గా మనకి ఈరోజు దానికి పివి నరసింహారావు ఎలివేటెడ్ కారిడార్ కూడా కనెక్ట్ చేయాలని ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు వీటన్నిటిని కంప్లీట్ చేస్తే మా ప్రయత్నం వల్ల ఒకటే, ఈ నగరంలో ప్రయాణికుడు మొదలైతే సిగ్నల్స్ దగ్గర ఆగే వ్యవస్థను తగ్గించాలి. ఫ్రీ లెఫ్ట్ మనం ఎంత వేగంగా వచ్చినా జంక్షన్కి రాగానే లెఫ్ట్కి పోవాల్సిన వాళ్ళు అక్కడ ఆగాల్సి వస్తుంది. దానికి ప్రధానమైన కారణం ఫ్రీ లెఫ్ట్ దగ్గర మనం బాటిల్ నెక్స్ని మనం క్లియర్ చేయకపోవడం, కరెంట్ పోల్చి పాతడం, లేకపోతే ఆటో వాళ్ళు అక్కడ అడ్డంగా నిలబెట్టడం. ఈరోజు ట్రాఫిక్ పోలీసులకు కానీ ఆపరేషన్ రోప్ అని పెట్టినాం, ఫుట్పాత్లు ఆక్రమించుకున్న అన్నీ తొలగిస్తున్నాం. ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించాలి. ఇది ప్రజల కోసం. చాలామంది ఫుట్పాత్ల మీద ఆక్రమించుకోవడం వల్ల ప్రయాణికులు కింద నడవడంతో యాక్సిడెంట్లలో చచ్చిపోతున్నారు. అది ప్రయాణికుడు తప్పు కాదు. ఫుట్పాత్లు ఆక్రమించుకోవడం వల్ల ఫుట్పాత్ల మీద నడవడానికి ఎవరికి అవకాశం లేకపోవడం వల్ల వాళ్ళు రోడ్డు మీద నడుస్తున్నారు. రోడ్డు మీద నడిస్తే వేగంగా వస్తున్న వాహనాలు గుద్దడంతో ఈరోజు ప్రాణాలు పోతున్నాయి. అందుకే కొంత కఠినం అనిపించినా, కొంతమందికి చిరు వ్యాపారులకు కొంత కష్టం అనిపించినా ఈరోజు ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించడం ద్వారా ప్రాణాలను కాపాడాలనుకుంటున్నాం, ప్రయాణాన్ని సులువు చేయాలనుకుంటున్నాం, ప్రయాణికులకు ఇబ్బంది కలగవద్దు అని ప్రయత్నం చేస్తున్నాం. ఒక పక్కన ట్రాఫిక్ సమస్యను ప్రజాప్రతినిధులు ప్రస్తావిస్తారు, రెండవ పక్కన ఈ ఎంక్రోచ్మెంట్లను తొలగించినప్పుడు మళ్ళీ మీరు తొలగించడానికి వీలు లేదని రెండు రకాల వాదనలు మనం వినిపిస్తున్నాం. ఇది సమస్యకు పరిష్కారం కాదు అధ్యక్ష. ఇప్పుడు ఫుట్పాత్ల మీద చిరు వ్యాపారులు ఉంటే వాళ్ళకు ఒక ప్లేస్ కేటాయిద్దాం. ఎక్కడైతే వాళ్ళు వ్యాపారాలు పెట్టుకోవడానికి అవకాశం ఉందో, చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఉంటే వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెడదాం. ప్రజలకు కూడా, కొనుగోలుదారులకు కూడా సౌకర్యంగా ఉంటుంది అధ్యక్ష. అక్కడికి వెళ్ళి కొనుక్కోవడం, వాళ్ళ బండి పార్క్ చేసుకోవడం. అదేవిధంగా ఈరోజు కేబీఆర్ పార్క్ దగ్గర మీరు చూసారు, అదేవిధంగా ఓల్డ్ సిటీలో చూసారు, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ తీసుకొచ్చినాం అధ్యక్ష. భూమి మీద పెడితే కార్లు సరిపోతలేదని ఈరోజు కేబీఆర్ పార్క్లో వాకింగ్కి వచ్చే వాళ్ళకు మీరు పంజగుట్ట నుంచి టువర్డ్స్ జూబ్లీ హిల్స్ పోతుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కేబీఆర్ పార్క్ దగ్గర మల్టీ లెవెల్లో 20 లెవెల్స్లో కార్లు పార్క్ చేసుకోవడానికి ఆటోమేటెడ్ ఎక్విప్మెంట్తో ఈరోజు పార్కింగ్ చేసినాం. అది అక్కడ చాలామందికి సులువైపోయింది. ఈ మధ్యనే మనం నాంపల్లి ప్రాంతంలో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఇనాగరేట్ చేసుకున్నాం. సో ఇదన్నీ కూడా రిఫార్మ్స్లో భాగంగా, ఒకటి వాహనాలు ప్రయాణించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడం, రెండు నిలుపుకోవాలనుకున్న వాహనదారులకు రోడ్డు మీద లేకపోతే ఇతర ప్రాంతాలలో పార్కింగ్ లేకపోవడం వల్ల మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయడం. అదేవిధంగా ఒక కారులో ఒక్కొక్కరు ప్రయాణించే కంటే మల్టీ ట్రాన్స్పోర్టేషన్ అంటే మెట్రో కానీ ఇతర బస్సులు కానీ ఇవి కానీ ఫ్రీగా ప్రయాణించడానికి అవసరమైన ప్రయాణాలు కూడా ఈరోజు మనం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. దీంట్లో భాగంగా సిటీని కంప్లీట్గా కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ ఏదైతుందో, అవుటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2073 కిలోమీటర్లు ఏదైతుందో దీన్ని సర్వీస్ సెక్టర్గా మారుస్తున్నాం స్పీకర్ సార్. ఎందుకు అని అంటే ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఉంటే ఈ పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం వల్ల ఇది ఢిల్లీ లాగా మళ్ళొక్క కాలుష్య నగరంగా మారబోతుంది. అందుకే హిల్ట్ పాలసీ తీసుకొచ్చినాం. ఎవరికైతే భూమి ఉందో, ఎవరైతే పరిశ్రమల కోసం 50 ఏళ్ళ 60 ఏళ్ళ కింద కొనుగోలు చేసిండ్రో, మీ పరిశ్రమలో అవుటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్కి మీరు తరలించుకోండి, ప్రభుత్వ భూమి ఇస్తుంది. ఈ భూములను మీరు మల్టీ జోన్ కింద కన్వర్షన్ ఇస్తాం, దానికి ప్రభుత్వం కొంత ఛార్జ్ చేస్తుందని మేము ఒక జీవో తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ తెచ్చినాం. దాని మీద కూడా ఆరోపణలు చేసి గందరగోళం చేసి ఈ రకంగా చేయడం వల్ల మనం ఏదైతే ఈ ట్రాఫిక్ను మనం ఒక సరైన దారిలో పెట్టాలనుకుంటున్నాం దానికి అడ్డంకిగా మారుతుంది అధ్యక్ష. ఇవేవి భూములు దారదత్తం కాదు. వాళ్ళు 30, 40, 50 ఏళ్ళ కింద పరిశ్రమల కోసం కొనుక్కున్న భూములను వినియోగ మార్పిడి చేస్తున్నాం. ఇండస్ట్రియల్ జోన్లు ఉన్నాయి అధ్యక్ష, ఇప్పుడు వాటిని మల్టీ జోన్ కన్వర్షన్ చేస్తున్నాం. మేము యాజమాన్యపు హక్కులు ఎవరికి అందిస్తలేము. అవి కూడా నోటిఫైడ్ చేసిన పరిశ్రమలను కూడా ఆ జీవోలో నోటిఫై చేసిండ్రు మా మంత్రి గారు. కాబట్టి దీన్ని కూడా ఈ నగరంలో ఉండే ముఖ్యంగా ప్రజాప్రతినిధులు
అర్థం చేసుకొని సహకరించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం నార్థన్ పార్ట్కి ఆల్మోస్ట్ ఆమోదం తెలిపింది. హైవే నెంబర్, నేషనల్ హైవే నెంబర్ కూడా ఉంది, ఇచ్చింది 161 AA. సో 160 కిలోమీటర్స్కి ఇప్పుడు ఈరోజు నేషనల్ హైవే అథారిటీ కింద రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ కట్టడానికి ఇచ్చి ఇప్పుడు సదరన్ పార్ట్ కూడా అడుగుతున్నాం. అది 360 కిలోమీటర్లు రాబోతుంది అధ్యక్ష. ఈ 360 కిలోమీటర్లు ఎప్పుడైతే రీజనల్ రింగ్ రోడ్ వస్తుందో, అవుటర్ రింగ్ రోడ్ 160 కిలోమీటర్స్, రీజనల్ రింగ్ రోడ్ 360 కిలోమీటర్స్. ఈ రీజనల్ రింగ్ రోడ్కి అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్కి రేడియల్ రోడ్స్ వేస్తున్నాం అధ్యక్ష. మొట్టమొదటి కొంగర కలాన్ ఎగ్జిట్ నుంచి ఆమన్గల్ వరకు దాదాపుగా 50 కిలోమీటర్లు ఈరోజు 100 మీటర్లతోని మనము ఈరోజు రేడియల్ రోడ్ 1 వేసుకుంటున్నాం అధ్యక్ష. రెండవది హిమాయత్ సాగర్ నుంచి హిమాయత్ సాగర్ జంక్షన్లో మనం హైదరాబాద్ హబ్ కింద క్రియేట్ చేసి ఒకటి లెఫ్ట్కు చందన్వల్లి సీతారాంపూర్ ఇండస్ట్రియల్ పార్క్, అక్కడి నుంచి కొడంగల్ వరకు రేడియల్ రోడ్ ఒకటి వేసుకుంటున్నాం. అక్కడి నుంచి మూసీ మీదకి, అంటే హిమాయత్ సాగర్లో మూసీ మీదకి ఎలివేటెడ్ కారిడార్ స్టార్ట్ అయితే రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉన్న గౌరెల్లి వరకు ఈరోజు మనం ఎలివేటెడ్ కారిడార్ వేసుకుంటున్నాం అధ్యక్ష. సిటీ మధ్యలో నుంచి ఈ రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తే ఈరోజు మీకు హిమాయత్ సాగర్ నుంచి గౌరెల్లికి పోవాలంటే రామోజీ ఫిలిం సిటీ వైపు నుంచి వెళ్తే 69 కిలోమీటర్లు అవుతుంది. పటాన్ చెరువు నుంచి పోవాలని అంటే దాదాపుగా మీకు 80 కిలోమీటర్లు అవుతుంది అధ్యక్ష, 90 కిలోమీటర్లు అవుతుంది. సో ఈ మధ్యలో నుంచి వెళ్తే 35 కిలోమీటర్లనే మనము నార్సింగ్ నుంచి మనం డైరెక్ట్గా గండిపేట నుంచి గౌరెల్లి వరకు 40 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఎలివేటెడ్ కారిడార్లో మనం చేరుకుంటాం అధ్యక్ష. సిటీలో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా సుదూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది. అందుకే ప్రతి దగ్గర ఇప్పుడు చార్మినార్ గౌలిగూడ బ్రిడ్జ్ దగ్గర ఒక ట్రంపెట్ వస్తుంది, మన చాదర్గట్టు బ్రిడ్జ్ దగ్గర ఇంకొక ట్రంపెట్ వస్తుంది, నాగోల్ దగ్గర ఇంకొక ట్రంపెట్ వస్తుంది, అంబర్పేట్ జంక్షన్లో మీకు ఒక ట్రంపెట్ వస్తుంది. అంటే సిటీలో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఎలివేటెడ్ కారిడార్ ఎక్కేసి సిటీ బయటకు వెళ్ళడానికి అవసరమైన ప్రయాణం చేయడానికి ఈరోజు సిటీ మధ్యలో నుంచి ఒక బ్రహ్మాండమైన ఎలివేటెడ్ కారిడారు ఆల్ అలాంగ్ విత్ మూసీ. మన భూసేకరణ కూడా ఎక్కువ ఉండదు. ఎలివేటెడ్ కారిడార్ మూసీతో పాటు చేసుకుంటే మూసీ సుందరీకరణతో పాటు మూసీ బఫర్ జోన్లో మనము యాక్టివిటీ జోన్ కింద మార్చుకొని ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించుకుంటే హైదరాబాద్ ఒక అద్భుతమైన నగరంగా మారుతుంది అధ్యక్ష.